మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బారావు గారు చెప్పండి, ఇటీవల 2019 చూసుకున్న 2014 2019 చూసుకుంటే కేంద్ర అధికారంలో బీజేపీ ఉంది. అయితే కాంగ్రెస్కి అసలు ప్రతిపక్ష హోదానే లేదు. అయితే 2024 ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కి వచ్చింది. అయితే కేంద్రంలో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేనందువల్ల వల్ల కార్మికులు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం వచ్చి ఉండదు. మీరు ప్రతిపక్షం లేదన్నా కానీ ప్రతిపక్షం ఉండదు. కాబట్టి దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. ఎందువల్లంటే ప్రతిపక్షం ఉంటేనే సభని బాగా నడుపుకోగలరు. ప్రతిపక్షం లేకుండా ఇంతకుముందు వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వారి పనులు వాళ్ళు చేసుకొని పోయారు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీని చూసి ఈరోజు మోడీ గడగడగడగడ వణుకుతున్నారు. ఎందుకనంటే రేపు ఒకవేళ ఆ రోజు ఎన్నికల ముందు నేను చెప్పాను, నీకు 40 అని చెప్పా. ఈరోజు 40 తేడా ఉంది. అదే 40 గబక్కని కనిపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా కనీసం 3-4 నెలల్లో అధికారానికి వస్తుంది. ప్రజలకు మేలు జరుగుతుంది, కార్మికులకు మేలు జరుగుతుంది. అదే సుబ్బారావు గారు చూడండి, బడ్జెట్ సమావేశంలో బీహార్కి వచ్చి ఎక్కువ ఇచ్చారు, మన ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాని మీద మీ స్పందన ఏమి? బీహార్లో ఆయన ఎక్కువ నా సీట్లు వచ్చినాయి అనే ఒక దీని మీద ఆయనకి ఇచ్చుండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ కూటమి ఆ నుంచి డబ్బులు తెచ్చుకోలేకపోతే అంతకన్నా చేతగానే ఇంకొకటి లేదు. ప్రత్యేక హోదా అన్నారు. ఆ రోజు ఏమన్నారు? ఎన్నికలలో ప్రత్యేక హోదా మేము తెస్తామన్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చే 4-5 రూపాయలకు కక్కుర్చబడి ఈరోజు ఈ యొక్క రాష్ట్రం ఉన్నదని నేను చెప్తున్నా. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది, అనేకమైన ఫ్యాక్టరీలు వచ్చాయి, మనకి ఎంతో అభివృద్ధి చెందేది, పేద ప్రజలకు మేలు జరిగేది. అయితే ఈపీఎస్ స్కీమ్లో నరేంద్ర మోడీ ఏదైనా మీకు న్యాయం చేశారా? అయ్యా, ఈపీఎస్ స్కీమ్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కానించి నేటి వరకు కూడా ఏం న్యాయం చేయలేదు. ఎందువల్లంటే 2014లో గెలిచాడు. గెలిచిన కానించి ఈపీఎస్ ఇస్తానని ఆయన అశోక్ రావు అని ఒక ఆయన ఆగస్టు 15వ తారీఖు ముందు పెడతారు, లేకపోతే అక్టోబర్ 2వ తారీఖు ముందు పెడతారు, లేకపోతే జనవరి 26 ముందు ఈ అశోక్ రావుత్ గారు ఉద్యమాలు పెట్టని చెప్పి కార్మికులు మోసం చేసి ఒక్క పైసా కూడా కార్మికుల గురించి ఇవ్వలేని పరిస్థితులు మోడీ ఉన్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఆ 2013లో కాంగ్రెస్ వాళ్ళే 1000 రూపాయలు చేసింది. అసలు ఈ ఈపీఎస్ని పెట్టింది 1952లోనే పెట్టి అసంఘటిత కార్మికులకు మేలు చేసింది. 1995లో మిగిలిన అన్ని యొక్క కార్పొరేషన్లు కూడా కలుపుకొని పెన్షన్లు వాళ్ళకి లేవు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్పింది. తర్వాత 2013లో మా యొక్క పోరాటం వల్ల 1000 రూపాయలు చేసింది. ఇదే మోడీ గాని ఉంటే ఆ 1000 రూపాయలు కూడా వచ్చి ఉండవేమో అని ఇప్పుడు మేము అనుకుంటున్నాం. అయితే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా అయితే చాలా చక్కగా చేస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో పప్పు అనే ఒక పేరుని తొలగిపోయింది. అంటే ఇంత జోసు రాహుల్ గాంధీకి ఎలా వచ్చింది ఏంది అనేది ప్రతి అధికార పక్షంలో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అసలు ఏందంటారు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీ మంచి నాయకుడు అండి. వీళ్ళకి తెలియదు. ఏ రోజైనా సరే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ అంత మెజారిటీ వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు. వీళ్ళు చేయరా. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చేసిన త్యాగాన్ని వీళ్ళు ఒక రకంగా చేతగానితనంగా తీసుకుంటున్నారు. అదే రాహుల్ గాంధీ కానీ ఆ రోజే కానీ తీసుకొని ఉంటే పేద ప్రజలకు మేలు జరిగేది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి మేము అసలు ప్రతిపక్షంలో కూడా లేము. అయినా మొన్న 24లో మేము బలం పుంజుకున్నాము. తర్వాత ఎంతో వరదలు వచ్చి అనేక ప్రదేశాల్లో వరదలు వచ్చి కొట్టుకొని పోతుంటే ఒక్క నాయకుడు కూడా ఇటు వైఎస్ఆర్ జగన్ గారు కానీ ఇటు మన పవన్ గారు కానీ లేకపోతే పురంధేశ్వరి గారు కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ వరదల కాడికి పోయి ఆ యొక్క పరిస్థితి చూడ మా షర్మిలమ్మ అంటే మన రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ
దాదాపు నడుములలోతో నీళ్ళలోకి పోయి వాటివన్నీ పరిశీలించి పేద కార్మికులకి ఏం కావాలో అనేది అదే షర్మిల గారు కానీ కనీసం ఒక సంవత్సరం ముందు కానీ వచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. గతంలో చెప్పాను, జగన్ గారు ఆయన ఉన్నప్పుడు నేను 170 అంటే ఓహో నాయన నీకు 170 కాదు కనీసం 5 సీట్లు నువ్వు సంపాదించుకుంటే గొప్ప అంటే, కానీ మన ఆంధ్రప్రదేశ్లో పాపం 11 సీట్లు ఇచ్చారండి. పక్క రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ప్రచారాలు అది నిజమా? కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి ఏమీ చేయలేక అనేక స్కాములు చేసి అవన్నీ ఏడ బయటపడతాయో, అవి బయటపడితే మేము ఏడ వాళ్ళ యొక్క కవితమ్మ జైలు పోయి ఇంతవరకు బయటకు రాలేకపోయింది. కాబట్టి రేపు కూడా ఈ కేసీఆర్, ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు జైలుకు పోతామనే భయంతో వణుకుతూ అనేకమైన చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పేవన్నీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు చేయలేదని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి ఎంతసేపు డబ్బు సంపాదించుకోవటమే, తెలంగాణని అడ్డం పెట్టడం, ఉద్యమాన్ని అడ్డం పెట్టడం. మా ఉద్యమకారులు అంటా కానీ ఏ యొక్క ఉద్యమకారులకి ఎవరికి న్యాయం చేశాడండి? ఎవరికి న్యాయం చేయాలి? ఆ ఉద్యమంలో పనిచేసినా ఎవరికి కూడా న్యాయం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలను నెలకొల్పడం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ప్రాజెక్టులను కూడా మరామతులు చేయించడం, ప్రాజెక్టులు కూడా మీరు చేస్తుంది. చూడండి, పేద ప్రజలకు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో పేద ప్రజలు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు మీద ఆధారపడి రైతులు ఎదుర్కొచ్చారు. దానిలో కూడా స్కాములు చేసిన వీళ్ళు ఒక దొంగలు. అధికారం పోయాలకి వీళ్ళకి పిచ్చి బట్టి మెంటలు వచ్చి బజార్ మీదకి పడి కాంగ్రెస్ న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారంటే రేపు వీళ్ళకి కనీసం పార్లమెంటు లేదా చూసుకోకపోయినారు. రేపు బీఆర్ఎస్ ఉండదు. వీళ్ళు ఏ రోజైతే టీఆర్ఎస్ అని పెట్టుకోవటమే వీళ్ళకి ముసిచ్చింది, దరిద్రం పట్టింది, పతనం అయిపోయినారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అంతేనా? లేదు. రానున్న రోజుల్లో ఒకసారి జగన్ను చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు న్యాయం చేస్తారు అనేది దాని గురించి ఆయన ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని అమలుపరుస్తున్నాడా లేదా అనేది ఒకసారి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మేలు జరుగుద్ది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ప్రత్యేక హోదాని తెచ్చుకో, కాంగ్రెస్ ప్రభుత్వమే కార్మికులు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలు బాగుపడతారని ఆలోచిస్తున్నారు. మొన్న తప్పిదం జరిగిందో ఏం జరిగిందో అది పరమాత్మనికి ఎరుక. కాంగ్రెస్ పార్టీలో ఇదే నెల్లూరు జిల్లాలో 50,000 ఓట్లు వచ్చినాయి మన రాజుగారికి. కడపలో దాదాపు 1,00,000 ఓట్లు దాకా మన షర్మిల గారికి వచ్చినాయి. ఇదే విధంగా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం ముందుకుంది. ఇదే షర్మిలమ్మ గారు కానీ 1 సంవత్సరం ముందుగానే ఇచ్చిండుంటే, నాయకత్వం ఇచ్చుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండేది. తెలంగాణ శాసనసభలో మంత్రులని నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు చెప్పేసి బీఆర్ఎస్ చెప్పడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏమిటి? ఏమండి, బీఆర్ఎస్ చెప్తున్నారంటే వాళ్ళకి పార్టీ పోయింది, పార్టీ పతనం అనిపోయింది. కనీసం అసెంబ్లీలో వాళ్ళ యొక్క క్వశ్చన్లు వేయడానికి కూడా వాళ్ళ నాయకుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతసేపు చీటింగ్ మాట్లాడుతూ మన కేటీఆర్ గారు, ఆయన హరీష్ రావు గారు తప్పితే ఇంక వేరే వాళ్ళు లేరు. మరి కౌశిక్ రెడ్డి గారికి ఏంటంటే ఒక మహిళా మంత్రిని అతను మాట్లాడాడంటే అసలు నిజంగా అతన్ని అసలు సస్పెండ్ చేయాల. ఎందుకంటే మహిళనే గౌరవించాల్సింది పోయి ఆమెకు ఏమీ చేతకపోతే దాదాపు 3 సార్లు శాసనసభ్యురాలు ఎన్నికైన వ్యక్తి, అటువంటి వ్యక్తిని, అంత అనుభవం ఉన్న వ్యక్తిని ఈ కౌశిక్ రెడ్డి మాట్లాడంటే అసలు కౌశిక్ రెడ్డికి అసలు ఏమీ తెలుసు? అసలు ఏమీ తెలియదు కౌశిక్ రెడ్డికి. అటువంటి ఆయన మాట్లాడితే ఎవరు లెక్క చేస్తారండి? కాబట్టి బీఆర్ఎస్ పతనానికి నాంది. బీఆర్ఎస్ పూర్తిగా పోతుంది, పార్లమెంట్లో పోయింది, అసెంబ్లీలో పోతా ఉంది. అసెంబ్లీలో అతనికి వాళ్ళ నాయకత్వం బాగలేదని కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరిపోతున్నారు. కాబట్టి పోతున్న మునిగిపోయే నావకి రక్షణ లేదని ఎవరినొకరు విమర్శిస్తూ ఉన్నారండి. ఇది యథార్థం.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ సెంటర్లో వచ్చి ధర్నా చేశారు. అయితే అన్ని పార్టీలు ఇండియా కూటమి అన్ని జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పేరిస్తే అంటే హాస్యం వేస్తుంది. ఎందుకనంటే 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని దూషించి బయటికి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ అతనికి తల్లి లాంటిది. అటువంటి తల్లి లాంటి పార్టీని దూషించి బయటికి పోయి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించి వచ్చిన వ్యక్తి ఆడ ధర్నా చేసేటప్పుడు ఒక్కసారైనా సరే కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రమైనా సరే అయ్యా నేను ధర్నా చేస్తున్నాను మీరు రండి అనేది ఒక్క మాట అన్నా చెప్పాడా? అంటే ఈయనేమైనా గొప్ప ఓడిపోయాడు, 5 సీట్లు వచ్చినాయి, పార్లమెంటులో 4 సీట్లు వచ్చినాయి. అతనికి ఎందుకండి రేపో పార్టీని మూసేసుకొని వెళ్ళిపోయే వ్యక్తి అతను మాట్లాడి ఎవరు లెక్క చేస్తారు? అతను ఏం మేలు చేశాడు అతను అధికారంలో ఉన్నప్పుడు? అందుకనే అతన్ని 5 సీట్లతో పోతావురా నాయన నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో అతి త్వరలో మోడీ ప్రభుత్వం పడిపోతుంది. రాష్ట్రంలో జగన్ గారి యొక్క పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అసలు పూర్తిగా పోయింది చెప్పి పిచ్చి పట్టి ఉన్నాడు. కాబట్టి పిచ్చి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి పోవాలంటారా? ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు. ఈయనపై ప్రాంతీయ పార్టీ వాళ్ళని బతులాడుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్క మాట అయినా సరే అమ్మా నేనేదో తప్పు చేశాను జరిగిపోయింది, మొన్నేదో వాళ్ళకి మద్దతు ఇచ్చాను తప్పు జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిందా కాబట్టి మీరు రండి అని అతను ఏమైనా అడిగాడా? ఏమి లేదే. ఆయన ఏం గొప్పని ఆయన కాడికి రావాలా? వాళ్ళంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కాబట్టి మిగిలిన పార్టీలు అఖిలేష్ యాదవ్ కానీ మన శివసేన కానీ వీళ్ళు ఎందుకు వచ్చారంటే రాకపోతే మరీ ఇతను హీనంగా దిగజారిపోతాడు కావాలా ఈ కేంద్రంలో అని వచ్చారు. అంతేగాని ఆయన ఏదో బలుపుని చూసి రాలేదు. ఇది యథార్థం. ఇది పరిస్థితి. కేంద్రంలో కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అయితే అందరూ ఈ పార్టీకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఇప్పటికే కాంగ్రెస్లో చేరుతున్నారు. అయితే ఇంకా 2 నెలలు మాత్రం గడువు ఉంది బీజేపీకి. ఏం చేసినా కానీ 2 నెలలు కూడా కాంగ్రెస్ నాయకులు సుబ్బారావు గారు చెప్తున్నారు.